కళ్యాణ మండపం ఆల్ వెల్కమ్స్. ఒక 40 years నుంచి ఇదే జరుగుతుంది. మాది చెట్ట ఫ్యామిలీ అని మేము అందరు బ్రదర్స్ కానీ మా తాతలు కానీ బాబాయ్లు కానీ డాడీలు కానీ అందరం ఇక్కడనే మేము పార్ట్నర్ చేస్తాం 40 years నుంచి. ఈ 9 రోజులు కూడా చాలా ఘనంగా బాగా పండుగ జరుపుకున్నాము. ఆటపాటలతోని, పూజలతోని, ప్రసాదాలతోని, అన్నదానంతో చాలా బాగా అయింది. చాలా బాగా జరుపుకున్నాము పూజలు 9 రోజులు. ఈరోజు అన్నదానం కార్యక్రమం కూడా 40 ఏళ్ళ నుంచి ఇదే కొనసాగుతుంది. ఇక ముందు కూడా బాగా చేస్తున్నాము. అందరు ఆశీర్వాదంతో ఇంకా చాలా దేవుని ఆశీర్వాదంతో కూడా బాగా చేస్తున్నాము. ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కళ్యాణ మండపం యూత్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ కళ్యాణ మండపం యూత్ అసోసియేషన్ నుంచి 40 years నుంచి గణేశుని కూర్చుని పెడతాము. మన్మంతన ఆధ్వర్యంలో ప్రతి ఏడాది 3-4 వేల మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. హనుమంతరాన్న మా ఎప్పటికీ కళ్యాణ మండపం యూత్ అసోసియేషన్కి మాకు డోనరు, ప్లేస్, వెల్ విషర్ అన్ని అతనే చూసుకుంటాడు. దయచేసి ప్రజలలో మంచిగా ఏంటండి, ఈ కళ్యాణ మండపం అనేది చాలా నమ్మకాన్ని వెంకటేశ్వర స్వామి గుడి సంబంధించింది మండపం ఇది. కాబట్టి భక్తులు ఎప్పుడైనా నెక్స్ట్ టైం కూడా మా మండపం ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాలని కోరుతున్నాను. ఇదే విధంగా ఇలా 3,000-4,000 మందికి ఇలా మా మైనపల్లి ఎక్స్ఎమ్మెల్యే గారు హనుమంతరావు గారు వచ్చి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. మండపం యూత్ అసోసియేషన్ 1987 నుంచి ఇక్కడ మేము పెడుతున్నాము. మా బాబాయిలు ఫస్ట్, తర్వాత మా అన్న రాజు ప్రెసిడెంట్. ఇక్కడ 11 రోజులు కార్యక్రమం జరుగుతుంది. రోజు ప్రసాదము, లాస్ట్ డే అన్నదానం ఉంటుంది. దాని కార్యక్రమానికి ఇక్కడ హల్వాల్ పబ్లిక్ అంతా ఇక్కడికి చాలా వస్తారు. ప్రత్యేకంగా ఇది హల్వాల్కి హెడ్. ఈ మండపం అనేది హల్వాల్ గణేశుని గారికి హెడ్. ఇది మైనపల్లి ఆధ్వర్యంలో మా ఫ్యామిలీ కానీ, చెట్ట ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ అందరం కలిసి ఇక్కడ భారీ ఎత్తున ఎప్పుడు చేస్తామో. 11 రోజుల తర్వాత 12 రోజులు లడ్డు ఆక్షన్ పోతుంది. పోయిన సంవత్సరం 1,11,000 పోయింది. మళ్ళీ రేపు వేలం పాటు ఉంది. రేపు సాయంత్రం లడ్డు ఆక్షన్.